Hey guys, welcome to Inject Vlogs. Welcome to the new video. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనమైతే జిమ్లో అయితే ఉన్నాము. సో మెట్లు అయితే దిగుతా ఉన్నాము యాజ్ యూజువల్. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా. ఇంటికి అయితే వెళ్తాను, ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్తాను. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి లెగ్స్ అండ్ యాప్స్ ఉంటాయి గైస్. సో లెగ్స్ బాగా సాగు కొట్టాను, యాప్స్ ఊరికి అట్ట కొట్టాను. ఎందుకంటే ఒకటి రెండు సైడ్లు కొట్టాను, ఎందుకంటే నేను బల్కింగ్ చేస్తాను గైస్. సో కొంచెం దప్పం అవుదాం. సో ఆ బల్కింగ్ స్టోరీ వచ్చేసి ఇంట్లో చెప్తామా ఈడే చెప్తామా, ఈడెవరు లేకపోతే ఈడే చెప్తాను, ఈడెవరైనా ఉంటే ఇంటికి వెళ్ళి చెప్తాను. సో ఆ బల్కింగ్ నేనైతే వస్తా గైస్, నేనైతే చాలా సన్నం అయిపోయాను. సో అది ఎంత సన్నం అయ్యానంటే నా బాడీ వెయిట్ ముందు వచ్చేసి 59 ఏమో ఉండే, ఇప్పుడు వచ్చేసి 54 ఏమో ఉంది. సో నేను 2 రోజులుగా బల్క్ అయితే చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు నా ప్రెజెంట్ వెయిట్ వచ్చేసి 56.1 ఏమో ఉంది, 56.1 అయితే ఉండే. సో మనమైతే బల్కింగ్ అయితే చేస్తూ ఉన్నాము. సో బాగుంటుంది, బాగా ఏది కావాలో అది పెట్టి తినచ్చు. సో మనమైతే ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళి ఎట్టున్నా ఈరోజు టెన్షన్ లేదా, బాగా ఆరాంగా వెళ్ళచ్చు. ఎందుకంటే నా చెల్లి మా మమ్మీ వచ్చేసి తిరువన్నామలకి అయితే వెళ్ళింటారు. నేను పౌర్ణమి అయితే ఉండే, సో ఇంకా రాలేదు వాళ్ళు. సో అప్పుడు ఉంటే బిన్నే 7 గంటలకే కాలేజ్ పోవాలి, 7:30కంతా అప్పుడు కాలేజ్. సో మనమైతే బిన్న పోతా అంటే ఈరోజు ఎట్టో ఆరాంగా పోవచ్చు. Guys, welcome back, welcome to Inject Vlogs, welcome to the same video. సో గైస్ నేను ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఎంతోసేపు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఫోన్ ఎప్పుడు పోతుంది, 400 grams రైస్, 2 tablespoons ఘీ, సాంబార్ నేను లెక్కేలా అట్టే పోసుకున్నా, 3 whole eggs. సో నేనైతే ఆమ్లెట్ తింటాను మార్నింగ్. బట్ ఈరోజు మా మమ్మీ అయితే లేదు, మా మమ్మీ చెప్పా కదా తిరువన్నామలకి అయితే వెళ్ళిండది. సో వస్తా అంది. నార్మల్గా బేసిక్గా నేను బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను ఇటు రైస్ అయితే తిన్నాను అనమాట. నేనైతే ఓట్స్ షేక్ తాతాను. బట్ అది కూడా చేస్తే ఇప్పుడు టైం అయితే అయిపోతుంది, నాకు కాలేజ్ 9:30కి అయితే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 8:30. సో దీన్ని తినేసి 9 o'clock అంతా నా ఫ్రెండ్స్ వచ్చేస్తారు. సో మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో దీన్ని తినేసి వెళ్దాం. సో ఇది వచ్చేసి ఎంత క్యాలరీస్ ఉందనేసి నేనైతే సైడ్లో అయితే డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. అండ్ నేనైతే ఇప్పుడు బల్కింగ్ అయితే స్టార్ట్ చేశాను, మీరు చెప్పాను కదా. సో అందుకే ఇంత తింటాను. ఇన్ని రోజులు రైస్ ఇంతింతే తిని ఈరోజు ఇన్మిట్ నుంచి ఒక వారంగా నేను ఇంత తింటా అన్నాను, తిన్నే కాలేదు గైస్. ఒక మారి కడుపు బలువు ఎక్కిపోయి సోంబేరు ఎక్కిపోయి సో తినలేదు. సో మీరు కూడా ఎవరైనా బల్కింగ్ చేయాలని అనుకుంటా అంటే నేను లాస్ట్ 1 weekగా నేనైతే డయట్ అయితే ఫాలో చేస్తాను. నేనైతే కొంచెం దప్పమైనాను. సో నాకైతే రిజల్ట్స్ బాగుంది. మీకు కూడా ఏదైనా డయట్ ప్లాన్ కావాలనుకుంటే మీరైతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే DM చేయొచ్చు, నేనైతే పర్సనల్గా మీకైతే పంపిస్తాను డయట్ ప్లాను. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మారుగా టైప్ అయితే ఉంటుంది బాడీ టైపు. మీ BMI తీసి నాకైతే ఫోటో పంపించారనుకోండి, నేనైతే మీకు అలా డయట్ ప్లాన్ అయితే పంపించేస్తాను. సో మీకు కావాలనుకుంటే, లేదంటే లేదు. నేనైతే 1 weekగా చేస్తున్నాను. నేను లాస్ట్ వీక్ వచ్చేసి ఉన్నింది 54 guys. సో నేను ఈ వీక్ 58.3 kgs అయితే ఉన్నాను. లాస్ట్ వీక్ నేను 54 kgs ఉంది. సో నేనైతే బల్క్ అవ్వాలా, దగ్గర ఒక 66 kgs అయితే బల్క్ అవుదామని నేను అనుకుని డయట్ అయితే ఫాలో చేస్తాను. నాకైతే మంచిగా రిజల్ట్స్ అయితే ఉంది. సేమ్ మా ఇంట్లో ఏముందో అది తిని నేనైతే బల్క్ చేస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో DM అయితే చేయండి, నేనైతే మీకు పర్సనల్గా పంపిస్తాను. నేనైతే పర్ డే 3000 calories అయితే తింటాను. సో ఓకే గైస్, దీన్ని తినేస్తాం, టైం అవుతుంది, వెళ్ళాలి ಕಾಲೇಜ್ಗೆ. ಎಲ್ಲಾನ ಹೋಗು, ನಾನು ಸ್ವಲ್ಪ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡು ಅಷ್ಟೇ. ರೈಟು ಈ ಅಂಥದ್ದಾಗಲ್ಲ, ಈ ದೇಶದಲ್ಲೆಲ್ಲ ಏನೇನು ಇರ್ತಿಲ್ಲ ಬರಲಿ ಬ್ರೋ. ನಾವು ಮಂಚಿನ ಬೇಲೆ ಡ್ಯಾಮ್ಗೆ ಹೋಗಿಲ್ವಾ ಬ್ರೋ? ನಾನು ಇವನಿಗೋಸ್ಕರ ರಜಾ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಬ್ರೋ ಕೆಲಸ. ನನ್ನ ಚಿನ್ನು 1 ವಾರದ ಮುಂಚೆ ಬುಕ್ ಮಾಡಿಸಿದ್ದೀನಿ. ನೋಡಿದಾ, ಅವನು ಬುಕ್ ಮಾಡಿಸಿದ್ದಾನೆ ನಮ್ಮ ಹತ್ರ ಕೊಟ್ಟು. ಏನು ತಗೊಂಡಿದ್ದೀನಲ್ಲೋ ನಿನ್ಗೋಸ್ಕರ ಬ್ರೋ. ನಿನಗೆ ತಿಂಗಳಿಗೆ ಇಷ್ಟು ರಜಾ ಅಂತ ಇರಲ್ವಾ? ಇದೆ ವಾರಕ್ಕೊಂದು ಇದಿದೆ. ನನ್ನ ಮಗ ತಗೊಳ್ಳಲ್ಲ, ಅದರಲ್ಲೂ ದುಡಿತಾನೆ, ಅದಕ್ಕೆ ಈ ವಾರ ರಜಾ ಹಾಕ್ಸಿದ್ದೀನಿ ಅವ್ನು. ಕಷ್ಟ ಇದ್ದೀವಪ್ಪ, ಕಷ್ಟ ಪಡ್ಬೇಕು. ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಅಂದೆ ಬ್ರೋ. ಎಷ್ಟಿಟ್ಟಿದ್ಯಾ ಬ್ರೋ ಕಾಸು? నేను మాట్లాడిస్తా అంటే మాట్లాడతాను కూడా లేదు. షిట్ మ్యాన్.
నాకెందుకో వీళ్ళిద్దరి మీద డౌట్గా ఉంది గైస్. వీళ్ళిద్దరు తేడానా? ರೋಡಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತ್ಕೋ. ಏಕೆ? ಯಾರ ಗಾಡಿ ಬಂದು ನಿಲ್ಲಿಸ್ತಾನೆ, ಯಾಕೆ ನಿಂತಿದೆ ಅಂತ ಅವಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ವಿಡಿಯೋನ. ಒಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಕೊಟ್ಟವನೇ. ಏನಂತೆ ಗೊತ್ತಾ, ನಾನು ಹೋಗಿ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೋಬೇಕಂತೆ. ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೋಬಿಟ್ಟು ಕಾರ್ ಬಂದಿದ್ದ ತಕ್ಷಣ ಹೇಗೆ ಆಯ್ಸ್ ಅನ್ಬೇಕಂತೆ. ಟ್ರೈ ಮಾಡು, ಏನಾಗುತ್ತೆ ನೋಡೋಣ. ಏನು ಟ್ರೈ ಮಾಡಬೇಕು? ಮಾಡುವ ಸೆಲ್ಫ್ ಆಬ್ಸೆಷನ್. ಮಾಡು ಇದು ನೋಡಿಲ್ಲ, ಮಿರರ್ ಹಿಂಗಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಹಿಂಗೆ ಏನಾಯ್ತು ಮಚ್ಚಿ ಹೇಳು. ಭಯ ಪಟ್ಬಿಟ್ಟ. ಏನಾಯ್ತು ಹೇಳು ಮಚ್ಚಿ, ಏನಾಯ್ತು? ಮಚ್ಚ ನಮ್ಮ ಅಪ್ಪನಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ದಾನೆ. ಎಂತಕ್ಕೆ? ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ಅಂದ್ರೆ ಅವ್ನು ಖುಷಿ ಪ್ರಮೋದ್ ಅಂದ್ರೆ ಫುಲ್ಲು ನೋಡ್ಬಿಟ್ರಾ? ಇಲ್ಲ ನೋಡಿಲ್ಲ. ಪಾತ್ ಪ್ರಮೋದ್. ಪಾತ್ ಅಂದ್ರೆ ಏನು ಹೇಳು? ಗೊತ್ತಿಲ್ಲ. ಕೂಸು. ఇద్దరు జగడాలు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ డాడీ వీడియో కాల్ చేస్తున్నాడు. ಸಿಗರೇಟ್ ಹೊಡಿಬೇಕಿತ್ತು ಇವತ್ತು. ಜಂಗಲ್ ಮೇ ತು ಕ್ಯಾ ಹೈ ऊपर से छाड़ आगे से छाड़ ಅವ್ರ ಅಪ್ಪ ಎಲ್ಲ ಫೋನ್ ಮಾಡಿ ಡೈರೆಕ್ಟ್ ಕಾಲೇಜಿಗೆ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ಹುಡ್ಕೊಂಡು ಬಂದ ಅವತ್ತು ಬೇಡ್ಕೊಂಡು ನನ್ ಕಾಲೇಜ್ ಸಿಗ್ತಾ ಇದೀನಿ ಒಂದ್ ದಿವಸ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಡೋರು ಆಲ್ರೆಡಿ ಕಾಲೇಜ್ ಬಾರಿ ಟ್ರೂ ಕಲರ್ ತೆಗ್ದ್ಬಿಡು. ಟ್ರೂ ಕಲರ್ ಅಲ್ಲಿ ಚೇಂಜ್ ಮಾಡಿಲ್ಲ, ಹೆಸರು ಐತೆ. ಅದೇ ಒಂದು ದೊಡ್ಡ ಸೀನ್ ಆಗಿದೆ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಹೋಗಿ ಅವ್ರ ಅಮ್ಮ ಫೋನು ಅವಶ್ಯಕತೆನೇ ಇಲ್ಲ, ಎತ್ಕೊಂಡು 2 ಫೋನು ಬಂದ್ಬಿಟ್ಟವನೇ ಜೋಬಲ್ಲಿ. ತೋರಿಸಿದ್ರು. बट बहुत अकाउंट है ना रे, कौन सा? बहुत अकाउंट है जब्बीर का. हाँ वो वाला लगा देख 14K फॉलोइंग देख भाई. नम कॉलेज वाचमैन 14K थू ನಂದು. ब्रो अभी दूसरा अकाउंट ब्रो नीचे ब्रो 3 पोस्ट 12.5K सेम पोस्ट. ये फॉलोइंग 10.3K. ये सबको फॉलो कर दिया इसने. ಹೆಂಗ್ ಮಾಡ್ತಾನಂದ್ರೆ ಫಾಲೋ ಕೊಟ್ಬಿಟ್ಟು ಫಾಲೋವರ್ಸ್ ಬರ್ತಾರೆ. इन्ना वन न्यू पोस्ट ये 14 ये 12 एक और है. हां ಇದರಲ್ಲಿ ಇದು ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಇನ್ನೊಂದು 10K 20K. ಇನ್ನೊಂದು 2 ದಿವಸ ಜಬೀರ್ ಭಯದ 10K ಆದ್ರೆ ಪಾರ್ಟಿ ಕೇಳ ಅಲ್ಲೇ ಯಡಿಯೂರ ಅಲ್ಲೋಣ. ಯಾಕೆ ಬಂದಿಲ್ಲ ಯಾವಾಗ? ಇದೆಯಾ? ನೀನು ಅನ್ನ ಸಾರು, ಅವನು ಅನ್ನ ಸಾರು. ನೋಡು ಏನೋ ಮದುವೆ ಮನೇಲಿ ಊಟಕ್ಕೆ ಬುಡುಗು ತೊಗೊಂಡೋಗಿ ಬರ್ತಾರೆ ನೋಡಿ, ಕ್ಯಾಮ್ರಾ ಹಿಂಗ್ ತೋರಿಸ್ಕೊಂಡು ಹಂಗ್ ಬರ್ತಾ ಇದ್ದೆ. ಕಾಂಟೆಂಟ್ ಕ್ರಿಯೇಟರ್ಸ್ ಕಮ್ ಎವ್ರಿವೇರ್. ಇನ್ ಬೆಡ್ರೂಮ್ ಆಲ್ಸೋ ವಿ ವಿಲ್ ವ್ಲಾಗ್ ಇಟ್. ವಾಚ್ ಎಷ್ಟಿರ್ಬೋದು ಅಪ್ರಾಕ್ಸ್ ಆಗಿ? ಯಾಕೆ ಹೇಳಿ ಬ್ರೋ, ಅವನು ನೋಡ್ದ ನಿನ್ ವಿಡಿಯೋ? ಇವನೇ ರಿವೀಲ್ ಮಾಡಿಸಿದ್ದೆಲ್ಲ. ನಾನೇ ಮಾಡಿಸಿದ್ದು. ನಿನ್ನ ಹೆಸರು ಎಷ್ಟು ಬೇಕು? 10,000 ಬೇಕಾ? ಇವನು ಕೊಡ್ತಾನೆ, ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಬೇಡ. ಮಾಮ್ ಊಟ ಹೆಂಗಿತ್ತು ಮಾಮ್? ನೋಡೆ ఐడి కార్డ్ అయితే మర్చిపోయాం అనమాట. టైం అయితే అయిపోయింది. అది తినేదే లేట్ అనుకుంటే ఇల్లే నిల్చు ಬ್ರೋ ಇಲ್ಲಾಂದ್ರೆ ಹಿಂಗೆ ತಿರ್ಸ್ಕೊಬಿಡೋಣ, ಹೋಗ್ಬಿಟ್ಟು ಬರ್ತೀಯಾ? ಇಲ್ಲೇ ಇರು, ಹೋಗ್ಬಿಟ್ಟು. ಐಡಿ ಕಾರ್ಡ್ ಆ್ಯಡ್ ನೋಡು.
చూడండి తాడిచ్చేసి ఉంటాడు ఈ ఐడి కడికి ಮಮ್ಮಲ್ನ ನೆಟ್ಟು ನಾವು ಶೇಲೆ ಬರ್ತವ್ ನಡಿಯಪ್ಪ ಬೇಗ ಬಿಡಲ್ಲ ಕನ್ಫರ್ಮ್ ಬಿಡಲ್ಲ 1:45 ಇದು ಬೇರೆ ಒನ್ ವೇ ಮೆತ್ತು ಕೊಡ್ಸಪ್ಪ ಆರಾಮಾಗಿ ಹೋಗ್ತೀನಿ. ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ఎగైన్. సో మా ఇంట్లో అయితే మా మమ్మీ అయితే వచ్చేసింది. ఈ జ్యోతిజీ కిద్దర్ జానా ఏంది ఇవంతా ఏంది ఇది మమ్మీ గాయస్ తిరువన్నామలైకి పోయి వచ్చేసింది. ఈరోజు వచ్చేసి గురు పౌర్ణమి అంట. నిన్న ఈరోజు 2 రోజులు. సో మా మమ్మీ తిరువన్నామలైకి అయితే వెళ్ళొచ్చింది. ఈసారి నేనే వెళ్ళే. ఎందుకు చెప్పండి పిలవలేదు గాయస్, పిలిచి వింటే నేను వచ్చేవాడిని. నా అటెండెన్స్ తక్కువ ఉండేది చూసి వాళ్ళు నన్ను హుషేసి పూసిండేది. వాళ్ళు నన్ను పిలవనే లేదు. నాకు తెలీదా ఏం గుళ్ళో అంతా బాగా దర్శనం అయిందా? ఎన్న వాళ్ళు నడిస్తారా? చెప్పు. నైట్ 7 స్టార్ట్ చేస్తుంది. అది వీడియోలో చెప్పమ్మా. 7 నుంచి చెప్పు. 7 నుంచి మార్నింగ్ 3 అయిపోయింది. 7 to 8 9 10 11 12 1 2 3 8 hours. కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, మాకు రెస్ట్ తీసుకొని నడవాలి కదా గైస్. నేనంతా పోతే 4-6 అవర్లు మ్యాక్స్ టు మ్యాక్స్. మనం అన్ని లింగాలకు పోతే 6 అవర్లు. ఏ లింగానికి పోకుండా అంటే నడుస్తుంటే 4 అవర్లు. 8 అవర్లు అంటే నడవను నా వల్ల. మరి తెల్లారితో ఫోన్ చేస్తేవి ఎల్బార్ తినేనే రాత్రి ఎక్కేసేది 3 గంటలకు. సొల్లు మమ్మీ అట్లా చెప్పిన గాయచ్. బస్సులు లేకుండా ఉంటుందా తిరువన్నామలై? నాకు తెలీదా తిరువన్నామలై గురించి. బస్సులు మనారుగా ఉంటాయి. ఫుల్ రష్ ఉంటే మీరు లాస్ట్లో బస్ స్టాండ్ లాస్ట్కి పోయి ఎక్కువ ఉండాలా. ఎక్కి పనుకుని వేస్తారు అనుకో, వాడు ఎప్పుడైనా ఎత్తుకొని డ్రైవరు. నెక్స్ట్ టైం అటు చేపిస్తాం. కానీ స్నేహితే వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. గ్యాస్ మా చెల్లి తిరువన్నామలలో గిరి ప్రదక్షిణ చేసి అయితే వచ్చింది. అది ఎందుకంటే అది ఆపినారు నాకు తెలియదు. సో గైస్ ఇప్పుడు మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఓట్స్ జ్యూస్ చేసి ఇదేంది ఎంత ఉంది అని అడగచ్చు. తాత ఏదో దప్పమవుతారు. ఇది 1000 క్యాలరీస్ అంట. ఏమేస్తుమ్మా? ఏమేమి వేస్తావు అని అడిగితే కూడా కరెక్ట్గా చెప్పమంటారు. డ్రై ఫ్రూట్స్, వాచో, పాలు, పీనట్ బటర్ వేస్తావా? లేదు, పీనట్ బటర్ వేయలేదు గాయస్. ఇంట్లో లేదు, తెచ్చుకోవాలా. వేసిండి అదంట. నోరు తెరిస్తే తప్పులు చెప్తాను మా మమ్మీ. ఎందుకు చెప్పండా? నన్ను హ్యాపీ చేసేయండి. ఎందుకంటే అరిసేస్తాను నేను పీనట్ బటర్ లేకపోతే. అందుకే అరిసేది. సో గైస్ ఇదైతే తాగేసి మళ్ళీ మనం అయితే రాత్రికి డిన్నర్ అయితే చేయాలా. ఈరోజు అయితే చికెన్ లేదు, ఎందుకంటే అయిపోయింది. మా మమ్మీ రేపు తెస్తాదని ఉంటుంది. చికెన్ లేదు ఈరోజు ఇంట్లో అయితే. చికెన్ లేదు గాయచ్. సో మా మమ్మీ రేపైతే తెస్తానని ఉంటుంది. సో రేపైతే తినాలా. సో ఇది తాగేసి మళ్ళీ ఇంకొక మీల్ అయితే ఉండబోద్ది. గెన్స్ కూడా ఉండబోద్ది రాత్రికి. సో అదే గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అప్పుడు వాయిస్ ఎడిటింగ్లో తీసేయండి. అదే గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు. చచ్చా బాయ్ బాయ్.